మేడారం జాతరకు సంబంధించిన ప్రత్యేక ఈసారి మేము ఫోకస్ పెట్టింది పర్మనెంట్ అసెట్స్, శాశ్వత అసెట్స్ని ఎలా డెవలప్ చేయాలో దాని మీద ఎక్కువ దృష్టి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గౌరవ స్థానిక సభ్యులు మరియు పంచాయతీరాజ్ మంత్రి శాఖ మంత్రి గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు పెట్టడం జరిగింది. రోడ్డు సంబంధించిన పంచాయతీరాజ్ మరియు రోడ్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ ద్వారా దాదాపు 127 కిలోమీటర్ మరమ్మతులు, తర్వాత కోర్ ఏరియాలో ఉన్న కొత్త రోడ్స్ని కట్టడం జరిగింది. దాంట్లో భాగంగా చింతల్ రోడ్, కొండై చిన్నబోయినపల్లి, లింగాల కొడిశెల, పసరా నుంచి మేడారం, నర్లాపూర్ తాడ్వాయి, మేడారం కాటారం, తర్వాత ఎన్హెచ్ సంబంధించిన దాదాపు 64 కిలోమీటర్స్కి మరమ్మతు చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయం, గత జూలైలో దెబ్బతిని అన్ని రోడ్స్ని ఈసారి దాదాపు 100% వాటిని మరమ్మతు లేదా కొత్త కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది అన్ని వర్క్స్ ఆల్మోస్ట్ 100% స్థాయిలో కంప్లీట్ ఉన్నాయి. కొన్ని 8 కిలోమీటర్స్ మాత్రం గ్రావెల్ వర్క్, వీటి వర్క్ అక్కడ పెండింగ్ ఉంది. అది కూడా జాతర ముందు మేము కంప్లీట్ చేయబోతున్నాము. దాంతోపాటు రిపేర్స్ ఫర్ షెడ్స్, ఆల్టర్నేట్ రూట్స్తో పాటు స్పెషల్ పెయింటింగ్స్ కూడా ఈసారి, అంటే ఈ జాతర అనేది గిరిజన యొక్క సంప్రదాయాన్ని ఇంకా వేరే ప్రాంతాన్ని ప్రచారం చేయడానికి మేము ఒక మాధ్యమంగా తీసుకొని పెయింటింగ్స్ ద్వారా ఏదైతే మనకి మెయిన్ పాయింట్స్ ఉన్నాయో, ఆర్టీసీ బస్ స్టాండ్ కానివ్వండి, ఊరాటం కానివ్వండి, మన హరిత కానివ్వండి, తర్వాత ఏదైతే ప్రభుత్వం బిల్డింగ్స్లు ఉన్నాయో వాటన్నింటినీ మేము ఇక్కడ లోకల్ వాళ్ళతో ఆ సంప్రదాయాన్ని ప్రచారం చేయడానికి అక్కడ పెయింటింగ్స్ కూడా ఈసారి చేయబోతున్నాము. తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అంశాలు వచ్చేసి శానిటేషన్, పారిశుద్ధంకి ఈసారి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ గారిని, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ప్రత్యేకంగా ఓవర్లుక్ సూపర్వైజ్ చేయడానికి కేటాయించడం జరిగింది. తన ఆధ్వర్యంలో 10 సెక్టర్ 38 మైక్రో జోన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో 8 సెక్టర్సే ఉన్నాయి. తర్వాత దాంట్లో దాదాపు 4,000 మంది 10 ఫిబ్రవరి నుంచి ఇక్కడే ఉండి పోస్ట్ జాతర తర్వాత ఒక వారం ఇక్కడే ఉండి మొత్తం పారిశుద్ధంని సూటిగా సుదీర్ఘంగా చూస్తారు. దాంతోపాటు జీడబ్ల్యూఎంసీ, జిహెచ్ఎంసీ, ఐటీసీ, సింగరేణి, ఎన్టీపీసీ వాళ్ళ ద్వారా మాకు బాంబ్ క్యాట్స్ ఇంకా ఇతర మషీన్స్, ఎక్విప్మెంట్స్ కూడా వాళ్ళు తల్లి మాకు ఇస్తున్నారు. ఇది ఫస్ట్ టైం మన జాతరకి మనం సిఎస్ఆర్ పరంగా ప్రైవేట్ వాళ్ళని, ఐటీసీ కానివ్వండి, ఇంకా వాసావి రియల్టర్స్ కానివ్వండి, వాళ్ళతో మేము అనుబంధాయి వాళ్ళతో కూడా శానిటేషన్ పరంగా మొబైల్ టాయిలెట్స్ ఇవి అన్ని విసిరిబాటు తీసుకోవడం జరుగుతూ ఉంది. దీంతో పాటు డంపింగ్ యార్డ్స్ గతంలో 4 ఉండే, ఈసారి దాన్ని పెంచుకొని 10 చేస్తున్నాము. యానిమల్ వేస్ట్ డీకంపోజింగ్, మనకి తెలిసిన విషయం, ఇప్పుడు మన చిలకలగుట్ట ప్రొసెషన్ ఉన్నప్పుడు కూడా చాలా యానిమల్ వేస్ట్ ఉంటుంది. వాటిని ప్లస్ మన టాయిలెట్ వేస్ట్ని ఈసారి ప్రాసెస్ చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకోబోతున్నాము. అంటే మాకు ఉన్న అంచనా ప్రకారం దాదాపు 1400 మెట్రిక్ టన్ వేస్ట్ ఒక 6 గంటల్లోనే జనరేట్ అవుతుంది. కాబట్టి మాకు ఉన్న సరఫరా, మాకు ఉన్న లేబర్స్ మేము దాని తగ్గట్టు ఈసారి పెంచుతూ ప్రతి ఒక్క 6 అవర్లీ మేము మేనేజ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. 1400 మెట్రిక్ టన్ పర్ 6 అవర్స్, ప్రతి 6 గంటకి దాదాపు 1400 మెట్రిక్ టన్ మా అంచనా ఉంది. లాస్ట్ టైం ఉత్పన్నం ఉన్న చెత్త కంటే ఈసారి కొంచెం పెంచేసి మేము అంచనా పెట్టుకున్నాము. కాబట్టి వాటిని కూడా ప్రాసెస్ చేయడానికి, దాన్ని ఎప్పుడు తీయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా టాయిలెట్స్, మనకి జాతర చివరి రోజు 25th, 24th ఏదైతే టాయిలెట్స్ ఉన్నాయో వాటిని మురికి నీళ్ళు ఏదైనా వేస్ట్ ఉంటే వాటి సమస్య రాకుండా చూడడానికి కూడా ఈసారి గల్ఫర్స్ సంఖ్య కూడా మేము పెంచుతున్నాము. దాదాపు 12 ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాము. ఇంకా దాన్ని పెంచాలా, ఏం చేయాలి అనేది కూడా మేము నిర్ణయం తీసుకుంటాము.